హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి వర్చువల్ మిషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఫార్టిగేట్ ఫైర్వాల్ ఎలా వర్చువల్గా ప్రాక్టీస్ చేయాలని చెప్పి నేను చూపిస్తాను. ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఫార్టిగేట్ ఫైర్వాల్ కాన్ఫిగరేషన్ కూడా చూపిస్తాను ఎలా చేయాలని చెప్పి వర్చువల్ మిషన్లో. ఫస్ట్ మనం VMware ఇన్స్టాల్ చేసుకోవాలి. VMware వర్క్ స్టేషన్ నేను ఈ VMware వర్క్ స్టేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అండ్ ఫార్టిగేట్ ఫైర్వాల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ నేను VMware ఇన్స్టాల్ చేస్తాను. డౌన్లోడ్ ఎనీవే. ఓకే, నేను VMware ఇన్స్టాల్ చేశాను. కొంచెం టైం తీసుకుంటుంది, స్పీడ్గానే అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గానే అయిపోతుంది. నేను ఫార్టిగేట్ ఫైర్వాల్ కూడా ఇన్స్టాల్ చేశాను. చూడండి, FGT ఇది ఫార్టిగేట్ ఫైర్వాల్ నేను ఆల్రెడీ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. చూడండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కింద వేరే ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి డైరెక్ట్ సెకండ్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా VMware వర్క్ స్టేషన్లోకి వెళ్ళిపోతుంది. చూద్దాం ఇన్స్టాలేషన్ ఎక్కడి వరకు వచ్చిందో, నేను చూపిస్తాను ఎలా చేయాలని చెప్పి. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చూద్దాం. ఓకే, 608. ఓకే, అయిపోయింది. ఫైల్ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్దాం. డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత మనం దీన్ని రన్ విత్ అడ్మినిస్ట్రేటర్ చేసిన తర్వాత ఎస్ క్లిక్ చేసిన తర్వాత అయిపోతుంది. డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. చూడండి, ఓకే ఆల్రెడీ రన్నింగ్. ఓకే నెక్స్ట్ మనం అప్లికేషన్ ఓపెన్ లైసెన్స్ అగ్రిమెంట్ టిక్ చేస్తేనే మనకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్. ఓకే నెక్స్ట్, మీకు డెస్క్టాప్ మీద కావాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే టిక్ తీసేయచ్చు. ఓకే నెక్స్ట్, ఇన్స్టాల్. ఓకే, ఇప్పుడు VMware టూల్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. చూద్దాం. ఓకే, ఇన్స్టాల్ అవుతున్నాయి. డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ ఫినిష్ చేస్తాం. మనకు లైసెన్స్ లేదు కాబట్టి జస్ట్ ఇది 1 month ట్రయల్ మాత్రమే ఉంటుంది. 1 month తర్వాత మనం లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది VMware వర్క్ స్టేషన్కి. ఓకే VMware ఇన్స్టాల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫార్టిగేట్ ఫైర్వాల్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేశారనుకోండి, కింద ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు జస్ట్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా VMware వర్క్ స్టేషన్లోకి వెళ్ళిపోతుంది. మీకు పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయమని చూపిస్తుంది. నెక్స్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకు ఇంపోర్ట్ అయిపోతుంది ఫార్టిగేట్ ఫైర్వాల్. ఓకే, ఇంపోర్ట్ అయింది. ఇంపోర్ట్ అయిన తర్వాత పవర్ ఆన్ వర్చువల్ మిషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజ్ అని చెప్పి అడుగుతుంది. ఓకే, ఎస్ అని క్లిక్ చేశాను. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మీకు ఒకవేళ బూట్ కాకపోతే F12 కానీ F9 కానీ క్లిక్ చేసిన తర్వాత మీకు బూట్ అవుతుంది. ఓకే, మనకు స్పీడ్గానే ఓపెన్ అయిపోయింది. సీరియల్ నెంబర్ ఓపెన్ అయింది. నెంబర్ అయిపోతుంది, బూట్ అవుతుంది. ఓకే, పార్టిషన్ ఫార్మాటింగ్. ఇది సీరియల్ నెంబర్. ఇప్పుడు మనం యూస్ చేసే ఫార్టిగేట్ ఫైర్వాల్ సీరియల్ నెంబర్ ఇది. ఓకే, బూట్ అవుతుంది. సిస్టమ్ ఈజ్ స్టార్టింగ్.
ఓకే, మళ్ళీ చూపిస్తుంది సీరియల్ నెంబర్. ఒక 2 minutes తీసుకుంటుంది ఓపెన్ అయ్యేదానికి. ఓకే, ఓపెన్ అయింది. డిఫాల్ట్గా ఇచ్చింటారు అడ్మిన్ వచ్చి. మనము ఇక్కడ యారో చూపించకపోతే కంట్రోల్ ఆల్ట్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ పైన క్లిక్ చేసాం అనుకోని చూపిస్తుంది చూడండి అడ్మిన్. నెక్స్ట్ కొట్టిన తర్వాత న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. అడిగినప్పుడు మనకు ఏ పాస్వర్డ్ కాబట్టి ఆ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. నేను మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అడ్మిషన్ రిమూవ్ బికాస్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ స్టేటస్ చేంజ్ ఇంటూ వ్యాలిడిటీ. ఓకే, న్యూ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవుదాం ఒకసారి. అడ్మిన్ చేసిన తర్వాత పాస్వర్డ్ వచ్చి అడ్మిన్. ఓకే, మనము ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, లాగిన్ అయిపోయింది పేజ్. ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ చూద్దాం. షో సిస్టమ్ SYSTM సిస్టమ్ ఇంటర్ఫేస్ పోర్ట్ 1. చూడండి, ఇప్పుడు మనం ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలి. సెట్ మోడ్ TSCP అనే దానికి మనకు స్టాటిక్ పెడతాము. సెట్ అలో యాక్సెస్ అనేది మనకు ఆన్లైన్లో యాక్సెస్ కోసం పింగ్ HTTP SCH ఇవి ఇస్తాము. అండ్ సెట్ టైప్ ఫిజికల్ సెట్ SNMP ఇవన్నీ మనం చేంజ్ చేస్తాం. ఫస్ట్ IP చెక్ చేద్దాం. డయాగ్నోస్ IP అడ్రస్ లిస్ట్. ఓకే, చూడండి మన IP వచ్చి 87.223. ఏపీ గుర్తుపెట్టుకోండి. మనం స్టాటిక్ కూడా ఇదే ఇద్దాము. DSCP వాళ్ళు ఆటోమేటిక్గా జనరేట్ అయింది కాబట్టి IP మనము స్టాటిక్ IP కూడా ఇదే ఇద్దాము. అండ్ కాన్ఫిగ్ అంటే మనము కాన్ఫిగర్ చేయాలంటే మనం ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి కాబట్టి కాన్ఫిగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఓకే, కాన్ఫిగ్ సిస్టమ్. ఇప్పుడు ఇంటర్ఫేస్ మోడ్ ఓపెన్ అయింది. చూడండి, ఇంటర్ఫేస్లోకి వచ్చేసాము. ఇంటర్ఫేస్కి వచ్చాము కాబట్టి మనము ఏ పోర్ట్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, పోర్ట్ 1. మనం ఈ పోర్ట్ ఎడిట్ చేయాలి కాబట్టి మనం ఎడిట్ చేద్దాం. ఎడిట్ పోర్ట్ 1 ఎంటర్. ఇప్పుడు పోర్ట్ 1 ఎడిట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టాటిక్ చేద్దాం. సెట్ మోడ్ స్టాటిక్. ఇప్పుడు మనం స్టాటిక్ చేద్దాం. ఇప్పుడు స్టాటిక్ అయిపోయింది. సెట్ మోడ్ స్టాటిక్ చేసిన తర్వాత మనం దీనికి IP ఇద్దాం. సెట్ IP 192.168.223/24 బిట్ కాబట్టి 24 ఇచ్చేసాం. 24 ఇచ్చిన తర్వాత ఎంటర్. IP ఇచ్చేసాము. IP ఇచ్చేసిన తర్వాత మనము ఆన్లైన్లో మనము IP పింగ్ చేసి దాంట్లో లాగిన్ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే వాటికి ఆన్లైన్లో మనకు పింగ్ HTTP ఇవి పోర్ట్స్ అని యాక్సెస్ చేసామనుకోండి డైరెక్ట్ లాగిన్ అవుతుంది. ఒకవేళ లాగిన్ చేయకపోతే మీకు ఇది లాగిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ రాదు, ఎందుకంటే ఓపెన్ అవ్వదు. ఆన్లైన్లో మనం HTTP అవన్నీ ఇస్తేనే మనకు ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. సెట్టలో యాక్సెస్ పింగ్ HTTP SSH టెల్నెట్. చూడండి, మనము ఆన్లైన్లో ఇచ్చేసారని ఇచ్చేసాను. ఎంటర్. కమాండ్ పోతారు బిఫోర్ అలో యాక్సెస్. ఓకే, సారీ, స్పెల్లింగ్ తప్పైంది. 1 minute. సెట్. చూడండి, సెట్ అలో యాక్సెస్ పింగ్ HTTP SSH టెల్నెట్. కోడ్ సెట్ అలో యాక్సెస్. ఓకే తీసుకొని చూడండి. సెట్ అలో యాక్సెస్ పింగ్ HTTP అండ్ SSH అండ్ టెల్నెట్
ఓకే, కాన్ఫిగరేషన్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ అయితే ఇంతే. నేను ఇప్పుడు ఎండ్ చేస్తాను. ఎండ్ చేసి నేను ఇదే ఐపీతో నేను లాగిన్ అవుతాను. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఐపీ చెక్ చేద్దాం. ఐపీ అడ్రస్ లిస్ట్. ఓకే, డయాగ్నోస్ ఐపీ అడ్రస్ లిస్ట్. ఓకే, 87.223. ఇప్పుడు నేను క్రోమ్లోకి వెళ్తాను. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ చేస్తాను. పేజ్ ఓపెన్ చేసిన తర్వాత హెచ్టిటిపి చూడండి, ఐపీ చూడండి 87.223. ఇప్పుడు నేను క్రోమ్లో అదే ఐపీ ఇస్తాను, 87.223. చూడండి అయిపోయింది, లాగిన్ అయిపోయింది. ఇంతే లాగిన్ చేసేది. అడ్మిన్ నేను పాస్వర్డ్ ఇవే కాబట్టి ఇచ్చింది, ఇదే ఇచ్చాను. నెక్స్ట్ లాగిన్. చూడండి మీకు ఎర్రర్ వచ్చి మంచి పని అయింది. నేను నెక్స్ట్ ఇది ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను ఇప్పుడు. అంటే కొన్నిసార్లు ఇటు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పి ఇప్పుడు చూపిస్తాను. క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళి మళ్ళీ 40 దాంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూట్ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. మొత్తం రీసెట్ చేయండి. ఎస్, ఓకే, సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఓకే, రీబూట్ అయింది సిస్టమ్. ఓకే, ఎర్రర్ కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనం ఫ్యాక్టరీ రీసెట్ చేసి మళ్ళీ కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేస్తేనే మీకు తర్వాత ఓపెన్ అవుతుంది. నేను ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను. లాగిన్ చేసి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. చూడండి, అడ్మిన్ సారీ, ఎంటర్ న్యూ పాస్వర్డ్ అడ్మిన్. ఓకే, లాగిన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంటర్ఫేస్ చూద్దాం. షో సిస్టమ్ ఇంటర్ఫేస్ పోర్ట్ 1 చూడండి, సేమ్ అదే చూపిస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చి ఐపీ చెక్ చేద్దాం. ఐపీ ఏమైనా చేంజ్ అయిందా లేదా అని. చూడండి 87.223 ఐపీ చేంజ్ అవ్వలేదు, సేమ్ ఐపీ ఉంది కాబట్టి. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ కాన్ఫిగ్ ఇంటర్ఫేస్లోకి వెళ్దాము. సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. చూడండి, కాన్ఫిగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు ఇంటర్ఫేస్ మోడ్లోకి వచ్చేసాము. ఇప్పుడు పోర్ట్ని ఎడిట్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చూడండి, ఇక్కడ పోర్ట్ అని చూపిస్తుంది. మనం ఈ పోర్ట్ని ఎడిట్ చేయాలి. మనం ఈ పోర్ట్ని ఎడిట్ చేయాలి కాబట్టి ఎడిట్ పోర్ట్ 1. ఎడిట్ పోర్ట్ 1. ఓకే, ఎడిట్ పోర్ట్ మోడ్ చేసిన తర్వాత మనం ఇది డిఎస్సిపిగా వచ్చింది కాబట్టి ఐపీ మనం దీన్ని స్టాటిక్ చేద్దాం. సెట్ మోడ్ స్టాటిక్. సెట్ మోడ్ స్టాటిక్ చేసాను. ఇప్పుడు స్టాటిక్ చేశాను కాబట్టి ఐపీ ఇద్దాం. నేను సేమ్ డిఎస్సిపి వాళ్ళు ఆటోమేటిక్గా జనరేట్ అయింది కాబట్టి నేను ఐపీని ఇప్పుడు సెట్ ఐపీ సేమ్ అదే ఐపీని ఇస్తాను నేను స్టాటిక్గా 192.168.87.223 24 బిట్. ఓకే, ఎంటర్. నేను ఇప్పుడు ఓకే చేశాను. ఓకే, సెట్ అలో యాక్సెస్. నేను ఆల్రెడీ చెప్పాను, మనము ఇది ఇస్తేనే మీకు ఆన్లైన్లో
మనకు అది ఓపెన్ అవుతుంది. లేకపోతే మనకు లాగిన్ పేజ్ చూపిదు. సెట్ అలో యాక్సెస్ హెచ్టిటిపి పింగ్ SSH telnet HTTP ఓకే చేశాను. ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు లాగిన్ అయి చెక్ చేద్దాము. మళ్ళీ వెళ్దాం, క్రోమ్లోకి వెళ్దాం. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మనం పేజ్ని రిఫ్రెష్ చేసాము సరిపోతుంది. రిఫ్రెష్ చేసిన తర్వాత లాగిన్ చేద్దాం మళ్ళీ. ఓకే, రిఫ్రెష్ చేశాను కాబట్టి లాగిన్. ఇంకో పేజ్ ఓపెన్ చేద్దాం. రిఫ్రెష్ కావట్లేదు. Ctrl+C. ఓకే, చూడండి వీటిలో ఏదో మిస్ చేసాము, దానివల్ల చూపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ సెట్ యాక్సెస్ పింగ్ HTTP SSH telnet. ఓకే, ఎంటర్. ఓకే, 1 మినిట్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు. ఓకే అయిపోయింది. ఎగ్జిట్ చేసేద్దాం. ఎగ్జిట్ కమాండ్ తీసుకోబట్టి ఎండ్. మనం మామూలుగా ఎగ్జిట్ కమాండ్ ఇస్తాము, తీసుకోవట్లేదు కాబట్టి ఎండ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సేమ్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఐపీ చెక్ చేయండి. ఫస్ట్ ఐపీ చెక్ చేయాలి. ఐపీ కట్టుకుంటేనే మనకు ఓపెన్ అవుతుంది చూపిస్తుంది. డయాగ్నోస్ ఐపీ ప్లస్ 223 సేమ్ ఉంది కాబట్టి 87.223. చూద్దాం, నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేద్దాం. అడ్మిన్ చూడండి ఓపెన్ అయిపోయింది. FortiGate సెటప్ ఇంతే. బిగిన్. ఓకే, మనం ఇక్కడ హోస్ట్ నేమ్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. నేను ఇస్తాను సాయి. ఓకే, చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆప్టిమల్ సెట్ ఆఫ్ పాపులర్ డిఫాల్ట్ డాష్బోర్డ్స్ అండ్ FortiGate మానిటర్స్. ఓకే, జస్ట్ చూపిస్తాను చూడండి ఎలా ఓపెన్ అవుతుందని చెప్పి. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఓకే, చూడండి ఇదే FortiGate ఇన్సైడ్ ఇంటర్ఫేస్ వచ్చి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.